Rishikesh Advanced Pain Clinic, నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఈ సీరియల్స్ సినిమాలు చేస్తున్న క్రమంలోనే మీ పెళ్ళి అయిందండి? మెడ్రాస్ వచ్చిన కొత్తల్లో 89 డిసెంబర్ 6 మెడ్రాస్లో కాలు పెట్టాను మేడం. నేను వచ్చి రాగానే మనకు సినిమాలు ఎక్కడ ఉంటాయి మేడం? టీ నగర్లో మా ఇల్లు, మా ఇంటి ఎదురుగా ఒక బంగ్లా, ఆ బంగ్లాలో ఒక కడప పొలిటీషియన్ హౌస్. అది వాళ్ళు ఎందుకున్నారు అక్కడ అదంటే అప్పట్లో ఎక్స్పోర్టింగ్ అంతా షిప్మెంట్స్ కానీ మెడ్రాస్లోనే ఉండేది. సో అందుకని వాళ్ళ ఫ్యామిలీ దే ఆర్ ఫ్రమ్ కడప, అక్కడే ఉండేవాళ్ళు, ఫ్యామిలీ అంతా అక్కడే ఉండేవాళ్ళు. అలా చూపులు కలిసిన శుభవేళ అన్నట్టుగా కలవడం జరిగింది. తర్వాత మ్యారేజ్. మా లవ్లో ఒకటే ఏంటంటే మేడం, మేము ఏ రోజు కూడా మేము బయట ఎక్కడ కలవలేదు, మాట్లాడుకోలేదు. ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ లేవు, ఆ చూపులే అంతే. సో మీరే వెళ్ళి అడిగారా? మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నాం. ఎలా అనుకుంటారు సార్, ఊరికే ఇంకా మాట్లాడుకోకుండా? అదే చెప్తున్నాను మీకు, మీకు అదే చెప్పాలి. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, నా వైఫ్ ఇంటి నెంబర్ చెప్తే ఫోన్ నెంబర్ తెలుస్తుంది కదా, మా ఓనర్స్ నెంబర్ కింద వాళ్ళు ఓనర్స్ ఉంటారు, మేము పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాళ్ళం. అప్పుడు ఫోను ఓవైటీలో బుక్ చేసుకుని 1.5 years పట్టేది. అవును, బుక్ చేసుకున్నాం. వచ్చిన తర్వాత అది ఎప్పుడు కొత్తది తెలియదు, పీపీ కాల్ అని కింద ఉండేది. ఒకసారి పీపీ కాల్ మీకు అంటే కట్ చేస్తే మనం ఎవరినైతే ఆ అమ్మాయిని చూస్తున్నామో ఆ అమ్మాయి మాట్లాడుతోంది అక్కడ. అంతే, ఒకేసారి మాట్లాడుకున్నాం, ఒక్కసారి అంతే. ఏమని మాట్లాడుకున్నారు? అంతే. మీరు సిగ్గుపడుతున్నారు సార్ మరి. అంటే అప్పటికి ఇష్టం ఏర్పడిందని అర్థమైపోయింది. ఏర్పడిన తర్వాత చాలా కాలం తర్వాత ఇది కూడా. మీరు ఎందుకు అలా వచ్చి చూస్తున్నారు, మీరు అది బాగలేదు అన్నట్టుగా అర్థం. నేను ఇష్టపడుతున్నాను. నేను ఇష్టం అంటే అదే, నేను పెళ్లి చేసుకుంటాను మిమ్మల్ని అన్నాను. అంతే అండి, అంతేనా. ఫోన్ కట్ చేసింది అమ్మాయి, సైలెంట్గా చూస్తుండేది అలా. కొంతకాలం తర్వాత వాళ్ళు ఇల్లు ఖాళీ చేయించారు. ఇంట్లో తెలిసినట్టుంది. ఎందుకు అని అడిగితే తర్వాత నేను మా ఆవిడని అడిగితే ఎందుకు తర్వాత ఉన్నట్టు ఖాళీ చేశారు ఇదంటే, నువ్వు అన్న మాట మా అమ్మతో చెప్పాను, మా అమ్మ మొత్తం ఇల్లు ఖాళీ చేయించి తీసుకెళ్ళారు. సో అయితే మరి తర్వాత అంతే అండి, సెట్ అయిపోయింది. ఏం సెట్ కాలేదు. 90లో మొదలైన ప్రేమ 95లో పెళ్లి చేసుకున్నాను నేను. అప్పటి వరకు మరి ఇల్లు ఖాళీ చేస్తే మీరు ఎలా కలిసేవారు? ఏం లేదు, 92లో ఇంటికి వెళ్ళిపోయి తాళి కట్టానండి ఫస్ట్ టైం. అంతే. తను కూడా ధైర్యంగా ఒప్పేసుకున్నారు. అంతే అంతే. అప్పుడు నన్ను ఉయ్యాలు ఊపి పడేసినట్టు ఊపేసి పడేశారు. అప్పుడు తర్వాత తాలిబొట్టు తీసుకెళ్ళి తిరుపతి హుండీలో వేసారు. ఆ అమ్మాయిని తర్వాత చెన్నైకి రానివ్వలేదు. తర్వాత ఆ అమ్మాయి మర్చిపోయినట్లు ఇది చేసి, ఆ అమ్మాయి ఇంక మర్చిపోయిందిలే ఇంక తీసుకెళ్దాం అన్నట్టు అలా తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ 95లో ఇద్దరం వెళ్ళిపోయి గుళ్ళో పెళ్లి చేసుకొని ఇంకా తర్వాత ఇంకా శుభం. మా పెదబాబు పుట్టిన తర్వాత మళ్ళీ కలిసాం. ఆ టైంలో దొరుకుని ఉంటే ఇంకా కడప వాళ్ళ సంగతి మీకు తెలియదు ఏముందండి అసలు. ఆ టైంలో పెద్ద అదొక హిస్టరీ మాది మ్యారేజ్. అంటే అప్పుడప్పుడు మా నాన్న అంటుంటాడు, ఒరే నీ జీవితంలో నువ్వు ఏం చేస్తావో ఏమో నాకు తెలియదు కానీ అన్ని సెన్సేషన్స్ లాగానే మమ్మల్ని టెన్షన్ పెడుతుంటావు అని అంటుంటాడు. సైలెంట్గా అమాయకంగా ఉంటూ నువ్వు చేసే పనులన్నీ ఇలా ఉంటాయంటారా ఉగ్రంగా అన్నీ అంటుంటాడు. నాకే అనిపిస్తుంటుంది, ఏంటి మా నాన్న ఇలా అనేసరికి నేను సైలెంట్గా ఉండి ఇలా చేస్తున్నానా అని ఆలోచిస్తుండేవాడిని. నిజంగా ఆ టైంలో దొరుకుని ఉంటే మాత్రం అసలు ఇబ్బందులు గొడవలు అయిపోయాయి. ఇబ్బందులు కాదండి అసలు సెన్సేషన్. ఆ టైంలో రామనాయుడు గారు కూడా పిలిచి 2 సిట్టింగ్లు మన పరుచూరి బ్రదర్స్తో కూర్చోబెట్టి ప్రేమించుకుందాం సినిమా. సర్జాన్సీ జయంత్ గారు డైరెక్టర్ గారు. ఎలా మొదలైంది మీ లవ్, ఎలా మొదలైంది మీ ఇవి ఏంటి, ఎట్లాగా ఇది, ఇవన్నీ సీన్స్ అన్నీ నోట్ చేసుకుంటూ అన్నీ చెప్తుంటాయి. సో అంటే మీకు ఇంటర్ కాస్ట్ అని అబ్జెక్షనా వాళ్ళకి, లేకపోతే సినిమా యాక్టర్ అని అబ్జెక్షనా, లేకపోతే ఏదైనా? సినిమా వాడు అనేది ఫస్ట్ అబ్జెక్షన్. అవును. సెకండ్ అబ్జెక్షన్ వచ్చేసి ఇంటర్ కాస్ట్. ఇది మేము నాన్ రెడ్డీస్, మేము వాళ్ళు రెడ్డీస్.
మేము వీవర్స్ అంటారు కదండి, చేనేతలు ఇది అంటారు కదా, అదనమాట మా క్యాస్ట్. సో వాళ్ళకి మెయిన్ అది. అప్పటికే అమ్మాయితో చెప్పారంట, లేదమ్మా మన క్యాస్ట్ ఏంటే డబ్బు కోసం అని కాదు, లేదంటే వాళ్ళు ఎంత ఆస్తిపరులు, లేదంటే ఇంకోటి అవన్నీ కాదు, మన క్యాస్ట్ ఏంటో చేసి ఉండేవాళ్ళం అమ్మ. నన్ను కూడా దృష్టి, ఎందుకంటే మా మామగారు అంటే చాలా రెప్యుటేటివ్ పొలిటీషియన్ అండి ఆయన. కడప డిస్టిక్లో ఒక రాజశేఖర రెడ్డి గారు, ఒక బలరామ రెడ్డి గారు, ఒక కందుల ఓబుల్ రెడ్డి గారు, ఈ ముగ్గురు అక్కడ కడప జిల్లాలో దోస్ 3 ఆర్ మైన్ ఓనర్స్. అవును అవును కదా, అవును తెలుసు కదా, దే ఆర్ మైన్ ఓనర్స్. ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి మా మామగారి ఫ్యామిలీకి బాగా దగ్గర రిలేషన్స్ అనమాట. మొన్న కూడా ఒక మ్యారేజెస్ అన్నీ అటెండ్ అవుతాం. ఇంట్లో లేడీస్ వాళ్ళు ఇప్పటికీ మాట్లాడుకుంటుంటారు. నేను బాగా తెలుసు వాళ్ళందరికీ. రాజు అని పెద్ద భారతి మేడంతో సహా అందరు. అంటే జార్జి రెడ్డి గారు మిస్సెస్ పెద్ద ఆవిడ ఉన్నారు కదండి, అవును, భారతమ్మ గారు, తర్వాత వసుంధరమ్మ గారు, మొత్తం సరస్వతమ్మ గారు, మొత్తం అందరూ బాగా ఇప్పటికీ బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట. సో ఆ విధంగా కడప వచ్చి కడపని చెన్నైలో కలిసిందనమాట. ఒక కడప ఇంకో కడపని చెన్నైలో కలిసినట్టు అయింది పరిస్థితి. చాలా అసలు ఎంత బ్యూటిఫుల్ అండ్ అడ్వెంచరస్ లైఫ్ అండి మీది. అక్కడ మీరు తెరంగేట్రం చేయడం, మళ్ళీ భారతీరాజా గారి సినిమా మిస్ అవ్వడం, మళ్ళీ ఈ లోపల మీకు ఇలా ప్రేమాయణం ఏర్పడడం, ఇన్ని ట్విస్టులు రావడం సినిమా కథలో. అక్కడ మళ్ళా నాకు ఎప్పుడైతే ఇప్పుడు కార్తీక్ లాగా ఉన్నాను అని అరవింద్ గారు ఆ రోజు పెట్టుకున్నారేమో నన్ను, నాకు ఈ రోజుకి పెద్ద క్వశ్చన్ మార్క్. అది కెమెరాలో లోక్ సింగ్ గారు కెమెరామెన్, ఇదేంటిది కార్తీక్ లాగా ఉన్నాడు, చిరంజీవిలాగా కనపడుతున్నాడు ఏంటి అని అనుకున్నారేమో. ఏం జరిగిందో నాకు తెలియదు. ఆ తర్వాత అవన్నీ చిరంజీవి గారు ఏం చేస్తున్నా కూడా అదే వస్తుండేది. అందులో ఆయన చేసే కోరియోగ్రాఫర్లే నాకు కోరియోగ్రాఫర్లకు వచ్చేవాళ్ళు. మేబీ సేమ్ మూమెంట్స్ వల్ల అలా అనిపించేదేమో. ఫిజిక్ కూడా అలాగే ఉండడం, అలాగే ఇది అవ్వడం, ఇంకా అది అలా జరిగిపోయింది మేడం, అంతే అలాగా. సో దానివల్ల మీకు దానికోసం అని నేను ఒక దాంట్లో మీసం తీసేసి ఒక దాంట్లో హెయిర్ అంత చిన్నగా తర్వాత నాకే అసహ్యం అనిపించింది. వద్దురా బాబు, మనం ఎలా ఉండాలి అలాగే ఉండాలి అని చెప్పేసి మళ్ళీ మామూలుగానే ఇదైపోయాం. కానీ అదే అంటే మీకు అలా అందరి పోలికలు ఇలా ఉండడం అన్నది కొంత మీకు మైనస్ అయిందని చెప్పచ్చా? అంటే మీరు అది కాంప్లిమెంట్గా గొప్ప కాంప్లిమెంట్ అయినా కూడా నాకు టీవీ అది రాజ్ కుమార్ అనేది చూపించింది మేడం ప్రపంచానికి. అదే అందుకని మీకు టీవీ రాసిపెట్టి ఉండిందని చెప్పచ్చు. బికాస్ మీరు చేసిన 74 సినిమాలు ఒక ఎత్తు, మీరు చేసిన పవిత్ర బంధం కావచ్చు, ఇది అన్ని అసలు. ఇప్పుడు చూడండి మేడం, నెక్స్ట్ స్టార్ట్ అయ్యే ప్రాజెక్ట్ నాది 67వ ప్రాజెక్ట్ నాది మెగా సీరియల్స్లో. 67th మెగా సీరియల్ స్టార్ట్